అందరికీ నమస్కారం. నా పేరు సిమ్రిన్ ఫాతిమా సయ్యద్. నేను గత 2 సంవత్సరాల నుండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో AIML-DS స్పెషలైజేషన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. మీ అందరికీ బాగా తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది అని, చాలా బూమింగ్లో ఉంది అని. కాకపోతే ఇప్పుడు మీరు ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు, ఇంటర్మీడియట్లో గనక క్లాస్ 12లో గనక ఎవరైనా మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బీటెక్లో తీసుకోవచ్చు అని. సో మీకు ఇప్పుడు తెలిసిందే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి చోట బాగా పనికొస్తుంది. అది హెల్త్ కేర్ అయినా కానివ్వండి, ఫైనాన్స్ అయినా కావండి, బ్యాంకింగ్ అయినా కానివ్వండి, లేకపోతే ఏ సెక్టార్ అయినా కానివ్వండి, మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా కామన్, బూమింగ్లో ఉంది. ఇప్పుడు మీకు అయి ఉండొచ్చు, మీ మనసులో ఉండొచ్చు, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక్క మ్యాథమెటిక్స్ వాళ్ళకేనా అని. కాకపోతే ఇప్పుడు మేము ఒక్క మ్యాథమెటిక్స్ వాళ్ళ కోసమే కాకుండా, ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ వాళ్ళ కోసమే కాకుండా, మేము వేరే వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకుంటూ, లైక్ క్లాస్ 12లో యా ఇంటర్మీడియట్లో ఎవరైనా కానీ బయాలజీ తీసుకున్నా, లేకపోతే కామర్స్లో మెయిన్లీ స్పెషలైజేషన్ కామర్స్ వాళ్ళు ఎవరైనా స్టాటిస్టిక్స్ తీసుకునే ఉన్నా, వాళ్ళ కోసం కూడా ఒక కోర్స్ అనేది మేము ఎస్టాబ్లిష్ చేసాం. అది ఏంటంటే BSc AIML-DS, BSc AIML మరియు BSc AIDS. మీరు కనుక మెడికల్ చదువుకొని, మెడికల్ త్రూ మీరు ఇంటర్మీడియట్లో బయాలజీ చదువుకొని, బయాలజీ త్రూ మీరు ఏఐలో బాగా ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే, మా యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీలో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ AIML లేకపోతే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ AIDS తీసుకోవచ్చు. మీకు అనిపి ఉండొచ్చు మాది మ్యాథ్స్ వీక్ కదా అని. కాకపోతే ఇక్కడ అలాంటిది ఏమీ జరగదండి. మా దగ్గర చాలా వెల్ క్వాలిఫైడ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ కూడా ఉన్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ PhD ఇన్ మ్యాథమెటిక్స్. ఇన్ అడిషన్ టు దట్ కొంతమంది PhD పర్సూయింగ్ కూడా చేస్తున్నారు. సో మీకు మ్యాథ్స్ అనేది మ్యాథ్స్ ఫియర్ ఎవరికైనా ఏమైనా ఉంటే అది ఓవర్కమ్ అయ్యిద్ది. కాకపోతే మీకు ఏఐలో కూడా బాగా డెవలప్ అవ్వాలని ఉంది కదా. సో మీరు మీ విధానంగా ఏఐలో డెవలప్ అవ్వచ్చు. ఫ్యూచర్లో ఈ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ AIML అండ్ AIDS వాళ్ళకు కూడా అలాంటి ఛాన్సెసే ఉంటాయి. జస్ట్ లైక్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఉన్నట్టు, బీటెక్ AI వాళ్ళకి ఉన్నట్టు, BCA MCA వాళ్ళకు ఉన్నట్టే BS AIML అండ్ AIDSలో కూడా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో ఈ కోర్స్ బాగా వైరల్ అయింది. ఇప్పుడు మీరు చాలా వరకు IITs NITsలో కూడా చూడొచ్చు, బాగా వైరల్ అయింది. సో మార్వాడి యూనివర్సిటీ కూడా ఎస్టాబ్లిష్ చేశారు, ఎస్పెషల్లీ ఫర్ ద నాన్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి. ఎందుకంటే AI అనేది ఒక్క మ్యాథమెటిక్స్ వాళ్ళకనే కాదండి, AI అనేది మల్టీడిసిప్లినరీ, ఎవరైనా రావచ్చు, ఇందులో ఎవరైనా సెటిల్ చేయొచ్చు. సో ఎవరైనా మీ పిల్లలు కనుక క్లాస్ 12 పూర్తి చేసి ఉంటే, ఇంటర్మీడియట్ పూర్తి చేసి బయాలజీ వాళ్ళు అయి ఉంటే, మా దగ్గర ఈ కోర్స్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ AIML మరియు AIDS ఉంది. సో తప్పకుండా మీరు మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయొచ్చు. ధన్యవాదాలు.